రేదా లే కాలేజీకి టైం అవుతుంది లే 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 చూసుకొని పోరా నా బట్ట. నడిచి ఆవురా. నేనేం అమెరికా పోతున్నా, దొడ్డికే కదా, దా పోదాం. మచ్చా ఎంతవరకు వచ్చింది లవ్ స్టోరీ? హీరో కాకముందు ఎండ్ అయిపోయింది. అదేంట్రా? అవునా? అది కూడా వాడు మాటల్లోనే వస్తుంది. ఫోన్ కొన్నావంట? ఈ ఫోటో చూడరా, ట్రై చేయొచ్చు కదరా మామ. అవునా? అలా నాకు ఒక ఫోన్ కావాలి. అయినా చదువుకోమని అన్ని నీ దగ్గరికి వచ్చాయి. ఏంటి ఎప్పుడు చదువు చదువు చదువు? మొబైల్ కొన్నావు కదరా మామ, పార్టీ లేదా? పదండ్రా మామ, టీచర్ దగ్గరికి వెళ్ళి. ఏం మటన్స్ అయితే క్యాష్ సూపర్ మామా, పక్కా బెట్టింగ్. 500 వేయాలి అయితే 1000 మామా. బేసే మామ, నీ ఫోన్ పే చేస్తా అమౌంట్. ఓకే. వెళ్ళాడు. బా 500 వేసి దిగి నాకు 1000 మామా, డబల్ అమౌంట్ వస్తుంది మామా, 3000. ఓకే. ఏంటి ఐపీఎల్ బెట్టింగ్ తమ్ముడు, 500 వేస్తే గినక 1000 రూపీస్. నీకెందుకు తమ్ముడు, చదువుకో. నాది ఒక 500 మామ, ఇవన్నీ మనకు అవసరం. నువ్వు ఆవురా. ఎందుకు తమ్ముడు అవసరం? చదువుకోకండి. ఏం కాదు, నిన్న డబుల్ అమౌంట్ వస్తుంది. చేద్దామా మామ? ఇస్తామా సార్? 500 కి 1000 తమ్ముడు వేసేయన్నా, డబుల్ అమౌంట్. ఓకే, 4 మామ, గెలిచినాం. మచ్చా ఏమైంది? 500,000 వచ్చింది తమ్ముడు. అవునా? గెలిచాం రా. సూపర్ మామా. అన్న ఈ రోజు మ్యాచ్ ఉందా? ఉంది తమ్ముడు. అన్న ఈ రోజు నాకు 1000 బే అన్న. 2000 వస్తే మ్యాచ్ పక్కా గెలుస్తుంది అన్న నా దగ్గర. సర్లే అయితే ఫోన్ పే చేసి నేను బ్యాటింగ్ చేస్తాను. ఇది 1000 అంటే బేసి. ఓకే. అయిపోయింది తమ్ముడు. గెలిచిన సిద్ధి సూపర్ మామా, 2000 గెలిచాం. ఈరోజు 1000 మామ నాది. సూపర్. హాయ్ తమ్ముడు, చెప్పు. నేను ఎలా పెట్టేద్దామన్నా? ఎంత తమ్ముడు? 5000 వేసేద్దామన్నా ఈరోజు. అంత డబ్బులు మనకు అవసరం. నువ్వు ఉండరా, నీకేం తెలియదు. 2 సార్లు వేసా, 2 సార్లు వచ్చింది. నువ్వు వేయన్నా 5000 వేసేయన్నా. స్కానర్ ఓపెన్ చేయి. ఓడిపోయినాము. ఏమైంది? డబ్బులు వేయండి తమ్ముడు, 5000 డబ్బులు వేయండి. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? చూడు తమ్ముడు, మ్యాచ్ 5000. చెప్పినా కదరా ముందే, నీ ఇష్టం. నువ్వు గమనంరా, నీకు తెలియదు.
ఏం రా యాడి వినవరా పరంపొక ఇంత పరంపొక చదువుతుంటే చదువుకోమంటే చదివి జీతంతో నేను చదివించంటే గవర్నమెంట్ రోడ్డు నేను ఉంటే నువ్వేం రెడీ చేస్తాను ఏంటి ఎప్పుడు చదువు ఒక మొబైల్ కొనిపోయారు డబ్బులు ఏమంటే ఎవరు ఏంటి ఎప్పుడు చదువు చిదినమ్మా జీవితం. ఈరోజు మ్యాచ్ లేదా? ఉంది తమ్ముడు. నా ఈరోజు 15,000 వేసేయన్నా. అవసరమారా మనకి ఇది ముందే నువ్వు ఆగురా రే, నువ్వు ఆగు. వేయాలనా? వేసేయన్నా. అమౌంట్ అయిపోయింది చూడన్నా. ఓకే వేసేయండి. వేసిన తమ్ముడు. ఓకే అన్న. బా పోయింది సిద్ధి. బా ఓడిపోయినా మామ. ఏమైంది నా అమౌంట్ ఓడిపోయినాం తమ్ముడు. నా ఏం మాట్లాడుతున్నావు నా? ఏం మాట్లాడేది తమ్ముడు? అమౌంట్ అయిపోయింది. నా ఏందన్నా మీరు మోసం చేస్తున్నారా? ఎవరు మోసం చేస్తున్నారు తమ్ముడు? చిన్న అమౌంట్ అయితే వస్తే పెద్ద అమౌంట్ అయితే ఎందుకు పోతుందన్నా? మొన్న తీసుకున్నారు కదా తమ్ముడు లాభం వచ్చినప్పుడు. హలో హలో సార్, నర్సీ ఫాదర్ గారండి మాట్లాడేది. నసీఫ్ అదే సార్. మీ అబ్బాయి కాలేజీకి వస్తలేడు, ఏం లేదు సార్. అసలు ఆబ్సెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. ఇంటర్నల్ రాయాడు, ఏం రాయాడు మీ అబ్బాయి. కొంచెం భయం పెట్టి మీరన్నా చదువుకోమని చెప్పండి సార్. ఈ వయసులో ఏదో చేయాలి, చెందాలని అనుకుంటారు, లైఫ్ స్పాల్ చేసుకుంటారు. కొంచెం చెప్పండి సార్, మీ అబ్బాయికి కూడా భయం పెట్టి చదువుకోమని చెప్పండి. భయం పెట్టి పంపించలే సార్. సరే ఓకే సార్. ఓకే సార్. ఏం రా కాలేజ్ కాలేజ్ పోమంటే పోకుండా కుట్టరు నాన్న. అబ్బా ఇంకెప్పుడు కాలేజ్ పోకుండా కాలేజ్ పో. ఇలా ఇంకెప్పుడు చేయను. ఎలా డబ్బులు ఎలా చేద్దాం? మేము ముందే చిన్న కదరా, మనకి ఎన్ని అవసరమారా? చదనుకున్నారా? నమ్మ జీవితం. ఫ్రెండ్ దగ్గర తీసుకున్న డబ్బులు పోయాయి. ఇంట్లో డబ్బులు తీసుకువెళ్ళి బెట్టింగ్ అని ఆశపడి బెట్టింగ్ వేసా, అవి పోయాయి. ఇప్పుడు చూసానేమో వాళ్ళు ఇంటి దగ్గరికి వస్తామంటున్నారు. ఒకవైపు ఏమో చదువు అని చంపుతున్నారు. ఆ చదువేమో నాకు ఎక్కట్లా. దీనమ్మ జీవితం. నా లైఫ్ ఏంటో నాకే అర్థం కావట్లంలా. భూమి మీదికి రావడం సులభమే కావచ్చు, కానీ భూమిపై నిలబడి బతకడం మాత్రం అందరికీ ఒకేలా ఉండదు. నేను ఓడిపోయాననిపిస్తుంది. ప్రతి ప్రయత్నం చేసినా ఫలితం కనిపించలేదు. నా వల్ల నా కుటుంబానికి, నన్ను నమ్మిన వాళ్లకు సంతోషం ఇవ్వలేకపోయానని బాధ నన్ను రోజు వెంటాడుతుంది. నా జీవితానికి విలువ లేదని కాదు, కానీ ఇప్పుడు నా మనసులో ఉన్న చీకటి వెలుగును కనిపించనివ్వడం లేదు. అందుకే ఇంకా తప్పట్లేదు. పిల్లలు కోపంతో తీసుకునే ఒక నిర్ణయం వారి జీవితాన్ని చీకట్లోకి నెట్టొచ్చు. ఏ అమ్మాయికైనా అబ్బాయికైనా ఒక కళ ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవడం తల్లిదండ్రుల బాధ్యత. తిట్టడం ద్వారా, కొట్టడం ద్వారా కాదు, ప్రేమతో చెప్పడం ద్వారా పిల్లల భవిష్యత్తు మారుతుంది. పిల్లల మనసు చాలా సున్నితమైనది. వారు వినే ప్రతి మాట, చూసే ప్రతి విషయం
వారి జీవితంపై ప్రభావం చూపిస్తుంది. తల్లిదండ్రులు పిల్లల ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించే వారి జీవితంలో గొప్ప విజయాలను సాధించగలరు, ఉన్నత స్థాయిలకు చేరగలరు. కళలున్న పిల్లలను అర్థం చేసుకోకుండా తీర్పు ఇవ్వడం వారి ఆశలను చెదరగొట్టడం లాంటిదే. ప్రేమతో ప్రోత్సాహం ఉంటే పిల్లలు ఎదుగుతారు, భయం ఉంటే మౌనంగా మారిపోతారు. ఈ కథ ఒక్క నర్సీదే కాదు, తల్లిదండ్రుల మొండితనం, మూర్ఖత్వం వల్ల ఆత్మహత్యలు చేసుకున్న ఎంతో మంది అమాయక పిల్లలది కూడా. కాబట్టి దయచేసి మీ పిల్లల ప్రతిభను గుర్తించి వారి ప్రయత్నాన్ని ప్రోత్సహించండి. పిల్లలు ఒక మాట గుర్తుంచుకోండి, సమాజం విసిరే ప్రతి ప్రశ్నకు మీ గెలుపుతో సమాధానం చెప్పండి. అంతేగాని పక్కవాడి మాటల వల్ల మీ ఆశలను, ఆశయాన్ని వదులుకోకండి. మీ ప్రయత్నాన్ని ఆపకండి. ఆవేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. జీవితం మళ్ళీ మళ్ళీ రాదు. అది ఏదైనా గాని పట్టుదలతో సాధించి చూపించండి. ప్రతి తల్లిదండ్రి ఒక మాట గుర్తుంచుకోండి, మీ పిల్లల జీవితం ఈ నర్సీలాగా అవ్వకూడదు అనుకుంటే మీ పిల్లల యొక్క ప్రతిభను గుర్తించండి. వారికి దేని మీద ఆసక్తి ఉందో తెలుసుకోండి. వారి కళలను నిజం చేసుకోవడం కోసం ప్రోత్సహించండి. మీ పిల్లలకు ఒక బంగారు భవిష్యత్తునివ్వండి. మా ఈ కథ ఎంతో మంది అర్థాంతరంగా చనిపోయిన పిల్లలకు అంకితం. జై హింద్.